ఫస్ట్ క్వెషన్, ది టర్మ్ కోర్ట్ అండర్ బీఎస్ఏ డస్ నాట్ ఇంక్లూడ్. ఇక్కడ క్వెషన్‌లో మనకి నెగెటివ్ ఇచ్చాడు. ఈడ ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి డెఫినిషన్ గనక మనం సెక్షన్ 2లోకెళ్ళాలి. 2లో కోర్ట్‌కెళ్తే ఇంక్లూడ్స్ జడ్జ్ అని అయినా అది కోర్టేను, మ్యాజిస్ట్రేట్ అని అయినా కోర్టేను, ఆర్బిట్రేటర్ కాదు. ఎక్సెప్ట్ ఆర్బిట్రేటర్ కోర్ట్ కాదు. అందువలన ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సరు ఆర్బిట్రేటారు. ఆయన కోర్టు మీనింగ్‌లోకి రాడు. రెండవ క్వెషన్, హాస్టల్ విట్నెస్ ఈజ్ కవర్డ్ అండర్ విచ్ సెక్షన్ ఆఫ్ ది బీఎస్ఏ. ఈడ 4 సెక్షన్స్ ఇచ్చాడు. దీన్ని మనం ఆన్సర్ కనుక్కునేటప్పుడు ఈ సెక్షన్స్‌ని కంటెంట్‌లో మొట్టమొదటి పేజీలో చూడొచ్చు. అక్కడేమన్నా లక్కీగా దొరికిద్దంటే తొందరగా అయిపోయిద్ది. దొరకనప్పుడు 1 బై 1 సెక్షన్స్‌ని మనం చూసుకుంటా రావాలి. 151లో ఉందా? లేదు. 152లో ఉందా? లేదు. 154లో ఉందా? లేదు. 157లో ఉందా? అంటే అక్కడ కూడా లేదే అనేటువంటిది వస్తది. ఎందుకంటే ఈ హాస్టల్ విట్నెస్ అనేది టెక్నికల్ వర్డ్. అది సెక్షన్ 157 ఉద్దేశ్యం అదే గాని ఆ పదం లేదు. కాతే మిగతా సెక్షన్స్‌లో లేదు కానీ ఇక్కడ ఇది వస్తుంది. కనుక సొంత లాయరే తన విట్నెస్ ఎదురు తిరిగినప్పుడు చేయొచ్చనే మీనింగ్ వస్తుంది గానీ, ఇక్కడ వాడిన హాస్టల్ విట్నెస్ అనే పదం మాత్రం ఏ సెక్షన్స్‌లో రాదు. ఈ 4లో 157లో వస్తుంది. ఇప్పుడు మీరిన్నారు గనక దీని మీద బేస్ అయ్యి రేపు ఇదే బిట్ ఇస్తే మీరు రాయటానికి అవకాశం ఉందో లేదో మీరు డిసైడ్ కావాలి. ఇదే బిట్ ఇచ్చినట్టయితే. తర్వాత ఇక్కడ ఆన్సరు డి. మూడో క్వెషను, ఇక్కడ సెక్షన్ ఇచ్చాడు, అడ్రస్సు, యాక్ట్ ఇచ్చాడు. మనము ఈ ఈ మ్యాటర్స్ కంటెంట్స్‌లో ఉండదు గనక మనం బుక్‌లో డైరెక్ట్‌గా సెక్షన్ 15లోకెళ్తే అప్పుడు అడ్మిషన్ అనగానే అదొచ్చేతలికేంది కంపల్సరీగా మస్ట్ బి రైటింగ్, మస్ట్ బి ఓరల్. అంటే అది స్టేట్మెంటు రైటింగ్, డాక్యుమెంటరీ అంటేనే రైటింగ్. ఓరల్ బోత్ 2 ఉండాలి. ఈడ రైటింగ్ అనే పదం లేదని ఇదవ్వకూడదు. డాక్యుమెంట్ అంటేనే రైటింగ్ అని అర్థం. అందువలన రైటింగ్ అంటే డాక్యుమెంటరీ. అట్లా మనం ఆన్సర్ సిని రాయాలి మూడో దానికి. నాలుగవ క్వెషను, సెక్షన్ ఇచ్చాడు, అడ్రస్సు, యాక్ట్ ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ డెడ్ ఈజ్ అడ్మిసిబుల్ వెన్ ది స్టేట్మెంట్ అన్నాడు. మనం డైరెక్ట్‌గా ఆయన అడ్రస్ ఇచ్చాడు గనక సెక్షను 26 ఏ కోడ్ ఇచ్చాడు గనక ఏలోకి పోయి చదివినప్పుడు ఆ స్టేట్మెంట్ వెన్ ది స్టేట్మెంట్ ఈజ్ మేడ్ బై ఎ పర్సన్ యాజ్ టు ది కాజ్ ఆఫ్ హిస్ డెత్ అది ఉందా అని మనం చూస్తే అది ఏ బిట్‌లోనే ఉంది గనక ఆన్సర్ ఏ. ఫిఫ్త్ క్వెషన్, ఇది డిఫికల్ట్ క్వెషన్. చాలా డిఫికల్ట్ క్వెషన్. ఆన్సర్ ఉంది వేరేట్లో కానీ అందరికి దొరకదు. ఏ డిస్ప్యూటెడ్ హ్యాండ్ రైటింగ్, ఈ రైటింగ్ ఎవరిది అనే క్వెషన్ వచ్చింది. ఈ రైటింగ్ ఎవరిది అనే క్వెషన్ వచ్చినప్పుడు అది బీఎస్సీ యాక్ట్‌లోనే. బై కాలింగ్ ఎక్స్‌పర్ట్‌ని, ఇంకోసారి ఎక్స్‌పర్ట్‌ని పిలుస్తాము. బై ఎగ్జామినింగ్ ఎ పర్సన్ అక్వైంటెడ్, ఈళ్ళ ఫ్రెండ్‌ని పిలుస్తాము. నీ ఫ్రెండేనయ్యా, ఆయన రైటింగ్ నీకు తెలుసని పిలుస్తాము. లేదా ఇంకొక వ్యక్తిని పిలుస్తాం. ఇది ఒకటే ఉంది. మరి ఎలా అంటే, మీరు ఓ పని చేయండి సార్, ఏదన్నా ప్రూవ్డ్ ఉంటే ఇది గనక నాకు చూపిస్తే కంపేర్ చేసి నేను కనుక్కుంటానంటాడు. ఒక హ్యాండ్ రైటింగ్‌ని ఎవిడెన్స్ బీఎస్ఏలో ప్రూవ్ చేయాల్సంటే ఈ 3 మార్గాల ద్వారా చేయొచ్చు. ఆల్ ది అబోవ్. ఒకవేళ సి మీద మీకు నాలెడ్జ్ లేదు అనుకున్నట్టయితే అప్పుడు ఆన్సర్ కరెక్ట్ అయిద్ది. సి మీరు డౌట్ పడి ఇది నాకు తెలీదనుకున్నా, ఏబీ గనక మీరు ఐడెంటిఫై చేస్తే సి తెలవకపోయినా ఆన్సర్ అవుతుంది. కానీ ఏబీసీకి ఇచ్చాడు. 39లో ఎక్స్‌పర్ట్ ఇచ్చాడు. 41లో అక్వైంటెడ్.
తెలిసిన ఫ్రెండ్ ఇచ్చాడు. 72లో కంపారిజన్ ఇచ్చాడు. ఈ 3 మార్గాల ద్వారా ఈ 3 మార్గాల ద్వారా ఒక హ్యాండ్ రైటింగ్‌ని కనుక్కుంటాం గనక, అందువలన మనం ఆల్ ది అబవ్ అన్నాం. ఇప్పుడు 72 గబక్కన తెలవదు. ఇప్పుడు విన్నారు గనక కనుక్కోవచ్చు. ఈ 2 తెలుస్తాయి. ఇది ఎక్స్‌పర్ట్ తెలిసిద్ది, అక్వైంటెంట్ తెలిసి ఈ 2 ఉన్నాయి గనక, మూడోది తెలియకపోయినా ఆటోమేటిక్‌గా ఆన్సర్ డీనే పెట్టేస్తాం. తర్వాత సిక్స్త్ క్వెషన్ ది బీఎస్ఏ ఇది డైరెక్ట్‌గా సెక్షన్ 1లో ఉంటుంది. ఆ 1లో ఉంది గాని ఫస్ట్ డే ఆఫ్ జులై 24 డైరెక్ట్ బిట్. అదేంటంటే ఇక్కడ చూడకూడదు. కొంతమంది తెలియక ఈ టైటిల్ కిందుండే ఈ డేట్ రాత్తారు రాయకూడదు. సెక్షన్ 1లో ఉన్న దాంట్లో రాయాలి. ఆ 1లో ఎప్పుడొచ్చిందనేది ఇస్తాడు. ఇది రాయాలి. సెక్షన్ 1లో ఉంటది. దీని కింద ఉంటే అది అది ఎనాక్టెడ్ డేట్ అని అంటాం. ఈ సెక్షన్ 1లో ఉంటుంది. ఒకవేళ పైనే ఉండొచ్చు, లేకపోతే ఫుట్ నోట్స్‌లో ఉండొచ్చు. అందువలన ఇక్కడ వచ్చేతలకి ఆన్సర్ సి. ఏడవ క్వెషను ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇది ఏందంటే ఆ బేర్ యాక్ట్ తీయాలి అందుకని ఇచ్చాను. ఒకసారి ఆ బేర్ యాక్ట్ కూడా తీయాలని. అది ఆ బేర్ యాక్ట్ కూడా ఇంతే. ఫస్ట్ డే ఆఫ్ సెప్టెంబర్ 1872. బి. ఎనిమిదవ క్వెషను ది కాలింగ్ ఆఫ్ అట్‌లీస్ట్ ఇది డిఫికల్ట్ క్వెషను. కొంచెం డిఫికల్ట్ క్వెషను. ఎక్కువగానే ఇస్తాడు. కానీ ఒకసారి వింటే ఈజీ అయిద్ది. కాలింగ్ ఆఫ్ అట్‌లీస్ట్ వన్ అటెస్టింగ్ విట్నెస్ టు ప్రూవ్ ఎ డాక్యుమెంట్ అండర్ సెక్షన్ 67 ఆఫ్ ది బీఎస్ఏ ఈజ్ నాట్ నెసెసరీ. ఇక్కడ బేర్ యాక్ట్ ఇచ్చాడు. సెక్షన్ ఇచ్చాడు. ఇప్పుడు సెక్షన్‌లోకెళ్ళినట్టయితే మనం రాసినప్పుడు ఏమన్నాడంటే బాడీలో 67లో ఒక్క విట్నెస్ అన్నా ఉండాలన్నాడు. అట్‌లీస్ట్ వన్ విట్నెస్ ఉండాలని దీంట్లో రాశాడు. ఇది అట్‌లీస్ట్ ఒక విట్నెస్ ఉండాలన్నాడు. కానీ ప్రొవైడెడ్ దండి. ఈ ప్రొవైడ్ అనే మాటలో ఏమన్నాడంటే ఇట్ షల్ నాట్ బి నెసరీ టు కాల్ ఎన్ అటెస్టింగ్ విట్నెస్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్. ఇక్కడ రండి. ఎనీ డాక్యుమెంట్ విచ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండర్ దిస్ యాక్ట్. ఏదైనా రిజిస్ట్రేషన్ అయిన ఏ డాక్యుమెంట్‌కైనా ఒక విట్నెస్ అవసరం లేదు. కానీ ఆ డాక్యుమెంటు నాట్ బీయింగ్ ఎ విల్, అది విల్ అయి ఉండకూడదు. అది విల్ అయితే ఈ ప్రొవిజన్ అప్లై కాదు. ఈ ప్రొవిజన్ అప్లై కాకపోతే పై భాగం అప్లై అయిద్ది ఒక విట్నెస్. ఇది వీలునామా అయితే అది రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఇక్కడ ఇద్దరు విట్నెస్‌లో ఒక అతను వచ్చి ఈ ఎగ్జిక్యూషన్ ప్రూవ్ చేయాలి. అది ఒక్క వీలునామాకే కంపల్సరీ. మిగతా దానికి అక్కరలేదు. అందువలన అది మనకి అది ఇచ్చినప్పుడు రాసాం. వెన్ ది డాక్యుమెంట్ అదర్ దెన్ ది విల్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ ది యాక్ట్ అయినప్పుడు అక్కరలేదు. కనుక వన్ అటెస్టింగ్ విట్నెస్ డాక్యుమెంట్ నాట్ నెసెసరీ. అదే గనక విల్ అయితే అవసరం అవుతుంది. అది 8A. 9వ క్వెషన్ ప్రిజంప్షన్ యాజ్ టు జెన్యూన్నెస్. మనకి బిఎన్ఎస్ఏలో యాక్ట్ ఇచ్చాడు, సెక్షన్ ఇచ్చాడు. మనం సెక్షన్‌కి వచ్చాము, యాక్ట్ తెలుసు కనుక. ఇది ఎప్పుడు కూడా షల్ అని ఉంటే మ్యాండేటరీ. మే అనే వర్డ్ గనక ఉన్నట్టయితే డిస్క్రిషనరీ. ఇది ఎక్కువగా వస్తుంది ఎవిడెన్స్ యాక్ట్ లేదా బిఎస్ఏలో. మే ఉంటే డిస్క్రిషనరీ, షల్ ఉంటే మ్యాండేటరీ. అది దొరకదు ఎతికితే. దాని అర్థాన్ని మనం కొంత కనుక్కోవాలి నాలెడ్జ్ మీద. 10వ క్వెషను బిఎస్ఏ యాక్ట్ అప్లైస్. ఈ అప్లికేషన్ అనేది మీరు సెక్షన్ 1లో ఏముంటుందంటే టైటిలు, కమెన్స్‌మెంటు, ఎక్స్‌టెంట్‌లోనే అది అప్లికబిలిటీ వస్తది. అలా మీరు బిఎస్ఏ యాక్ట్‌లో సెక్షన్ 1కెళ్ళి సబ్ సెక్షన్ 1 నుండి ఇట్ ఎక్స్‌టెన్షన్ హోల్ ఆఫ్ ఇండియా అప్లైస్ ఆల్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ ఇన్ ది కోర్ట్. అందువలన మనం ఇక్కడికెళితే 10వ క్వెషన్ ఆన్సర్ తెలిసింది సి. 11వ క్వెషన్ హౌ మెనీ విట్నెసెస్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఎనీ కేస్ టు ప్రూవ్ ది ఫ్యాక్ట్ అంటే ఇక్కడ మనకి ప్రాబ్లం ఏందంటే యాక్ట్ ఇవ్వలా ఆయన. అది బిఎస్ఏనా ఇండియన్ ఎవిడెన్స్ యాక్టా ఇవ్వలా. ఇవ్వనప్పుడు మనం ఏందంటే బిఎస్ఏకి వెళ్తాం.
ఒకవేళ బీఎస్సీకి వెళ్ళకుండా ఎవరన్నా ఒక క్యాండిడేట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కి వెళ్ళినా ఏం అవదు. సెక్షన్ నంబరే కానీ మారేది, ఆన్సర్ మారదు. అది ఏ యాక్ట్ తీసినా సెక్షన్ మార్పుగానే ఆన్సర్ ఏమొస్తుందంటే నో పర్టికులర్ నంబర్ హ్యాస్ బీన్ స్పెసిఫైడ్. కనుక ఇక్కడ ఈ బీఎస్సీ అయితే 139 వస్తుంది, అది అది ఎవిడెన్స్ యాక్ట్ అయితే 134. సెక్షన్ నంబరే కానీ మిగతాదంతా ఒకటే. డి. 12వ క్వశ్చన్, సెక్షన్ 92 ఆఫ్ బిఎస్ఏ అప్లైస్ నాన్ టెస్టామెంటరీ డాక్యుమెంట్ అంటే అదర్ దాన్ విల్ అని, టెస్టామెంటరీ అంటే విల్ అని. బోత్ టెస్టామెంటరీ విల్స్కి అప్లై అవుతుంది ఈ సెక్షను, తర్వాత విల్లు కాని దానికి కూడా అప్లై అవుతుంది అన్నాం. అక్కడ ఈ ఆప్షన్స్ ఇచ్చాడు. ఆయనే అడ్రస్ ఇచ్చాడు 92, బేర్ యాక్ట్ ఇచ్చాడు. 92లో చదివినప్పుడు ఎనీ డాక్యుమెంట్ అన్నాడు. ఎనీ అనేది డాక్యుమెంట్ అనేది నౌను, ఎనీ అనేది యాడ్జెక్టివ్, ఎనీ డాక్యుమెంట్ ఏ డాక్యుమెంట్ అయినా దాని అర్థం అది. అందువలన ఇది టెస్టామెంటరీ అయినా వస్తుంది, నాన్ టెస్టామెంటరీ అయినా వస్తుంది సెక్షన్ ప్రకారము, అది దాని అర్థం. సి. 13వ క్వశ్చన్, సెక్షన్ 95 ఆఫ్ ది బిఎస్ఏ ప్రొహిబిట్స్ admission of the oral evidence in respect of the written document for the purpose of. అడ్రస్ ఇచ్చాడు, యాక్ట్ ఇచ్చాడు, మనం యాక్ట్లోకి వచ్చాము. ఇక్కడికి వచ్చే తలికి ఏంటంటే ప్రొహిబిట్ ది అడ్మిషన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్, ఎక్స్క్లూజన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్. దేనికి? ఫర్ ది పర్పస్ ఆఫ్ కాంట్రడిక్టింగ్ ది టర్మ్స్, వ్యారింగ్ ది టర్మ్స్, యాడింగ్ ది టర్మ్స్. ఈ మూడు ఉన్నాయి గనక ఆల్ ది అబౌవ్. డి. 14th క్వశ్చన్, ఏ కన్ఫెషన్ మేడ్ టు పోలీస్ ఆఫీసర్ ఈజ్ ఇన్అడ్మిసిబుల్. ఇక్కడ మనకి వేరే యాక్ట్ ఏదని అక్కడ చెప్పకపోయినా క్వశ్చన్లో ఆప్షన్లో చెప్పాడు. ఆప్షన్లో అడ్రస్ ఇచ్చాడు, సెక్షన్స్ ఇచ్చాడు, ఒకటి ఇవ్వకుండా 3 ఇచ్చాడని ఎతకాలి. అలా ఎతికినప్పుడు ఫస్ట్ సెక్షన్లోనే మనకి దొరికేసింది ఆన్సర్. అందువలన ఆన్సర్ ఏ డైరెక్ట్. ఇది మనం ఒక్కోసారి లోనికి వెళ్ళకుండా కూడా దొరుకుతుంది. కాకపోతే 1 ఇచ్చినప్పుడు లోనికి వెళ్ళాలి. ఒట్టి సెక్షన్ అయితే కంటెంట్స్లో చూసుకోవచ్చు, లేదా లోనికి వెళ్ళినా దొరికిపోయింది. ఏ. 15వ క్వశ్చన్, ది కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మే బి ప్రూవ్డ్ అండర్ సెక్షన్ 56. ఇది సెక్షన్ ఇచ్చేశాడు, యాక్ట్ ఇచ్చేశాడు, సెక్షన్లో పోయాము. ఇక్కడ క్వశ్చన్ అదే ఉంది, కంటెంట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ మే బి ప్రూవ్డ్ ఐదర్ ప్రైమరీ ఎవిడెన్స్ ఆర్ సెకండరీ ఎవిడెన్స్. డైరెక్ట్గా సి. 16వ క్వశ్చన్, అండర్ ది బిఎస్ఏ పేటెంట్ అంబిగ్యూటీ ఈజ్. అంటే అర్థం ఏంటంటే ఒక కాంట్రాక్ట్ రాసుకున్నారు, దాంట్లో వర్డ్స్ రాశారు, అది స్పష్టంగా తప్పు ఉంది. ఆ తప్పు ఏంటంటే పేటెంట్ అంటే ఆయన ఏ బై డీడ్ సెల్స్ హిజ్ ఆర్స్ ఫర్ 1 lakh or 2 lakhs. ఆ 1 lakh or 2 lakhs చూసేదానికే డాక్యుమెంటు తప్పు ఉంది కనుక పేటెంట్ అంటే పైకి కనపడటం, యాంబిగ్యూటీ అంటే అస్పష్టత, తప్పు. దీనిని డాక్యుమెంట్ చెల్లదు, క్యూర్ చేయడానికి లేదు, ఇన్క్యూరబుల్, నాట్ క్యూరబుల్. ఈ పదము ఇండైరెక్ట్గా సెక్షన్ 96లో వస్తుంది. ఇక్కడ సెక్షన్ ఇవ్వలేదు, యాక్ట్ ఇచ్చాడు. ఆ యాక్ట్ ప్రకారం మనం సెక్షన్ 96 కనుక్కోవాలి. 96కి వెళ్ళినా ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ఈ నాట్ అంటే నాట్ క్యూరబుల్ అన్నా ఇన్క్యూరబుల్ అన్నా అర్థం ఒకటే. అలా డైరెక్ట్గా ఈ పదం దొరకదు. ఆ యొక్క డిఫెక్ట్ రెక్టిఫై చేయడానికి లేదన్నాడు కనుక ఇది, దీన్ని బట్టి ఇది కనుక మీరు క్యాచ్ చేయగలిగితే ఆన్సర్ ఏ. 17th క్వశ్చన్, ఏ విషెస్ టు ప్రూవ్ డైయింగ్ డిక్లరేషన్ గివెన్ బై బి అప్లయింగ్ సెక్షన్ 107 ఆఫ్ ది బిఎస్ఏ. ఈ 107 ఆఫ్ బిఎస్ఏ ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూవింగ్ ఫ్యాక్ట్ టు బి ప్రూవ్ టు మేక్ ఎవిడెన్స్ అడ్మిసిబుల్. ఇప్పుడు ఇది చూసినట్లయితే అడ్రస్కి వెళ్ళాం గనక ఆన్ ది పర్సన్ హూ విషెస్ టు గివ్ సచ్ ఎవిడెన్స్.
కనుక ఎవరైతే ఒక విష్ చేశాడు, నేను ఈ థింగ్‌కి ఎవిడెన్స్ ఇవ్వాలనుకుంటే ఈ మస్ట్ ప్రూవ్. ఆయన చనిపోయాడని నేను చెప్తాను, కోర్ట్ నమ్మితే బాగుండనుకుంటే ఆయన మీద ఉంటుంది. ఆయన ఏమనుకున్నాడు బీస్ డెత్ అని. ఇక్కడ చూడండి ఏ విషెస్ అన్నాం. ఈ విషెస్ అన్నాడు గనక సెక్షన్ 106లో అదే పదం రాశాడు. అందువల్ల ఆన్సర్ బి. ఇక్కడ 1% అంటే ఏ. విషెస్ గనక ఆయనే ఎవిడెన్స్ ఇవ్వాలి. తర్వాత 18 నాలెడ్జ్ దొరకదు. ఇది నాలెడ్జ్ బేస్డ్ బిట్ గనక మన బేర్ యాక్ట్‌లో దొరకదు. ఇది ఇలాది నాలెడ్జ్ వదిలేసుకోవాలి. లేకపోతే మనం చేయగలిగేది లేదు. దీనికేందంటే లా ఆఫ్ ఎవిడెన్స్ అంటే నేరం ప్లేస్ గాదు. నువ్వేసిన కోర్ట్ ఎక్కడ? ఇండియాలో కోర్ట్‌లో ఏశావు. ఈ ఫోరం ఇండియన్ కోర్ట్‌లో ఏస్తే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇప్పుడు బీఎస్ఏ అప్లై అవుతుంది. ఇది నాలెడ్జ్ బేస్డ్ గనక మనం బేర్ యాక్ట్ ఎత్తితే దొరకదు. 19 ఏ కన్ఫెషన్ మేడ్ వైల్ ఇన్ పోలీస్ కస్టడీ ఈజ్ అడ్మిసిబుల్. సెక్షన్ ఇచ్చాడు అడ్రస్. అడ్రస్ ఇచ్చాడు గనక ఇక్కడ కూడా ఇచ్చేశాడు. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ది మ్యాజిస్ట్రేట్. డైరెక్ట్‌గా ఇచ్చాడు గనక సి. 20 విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్‌లీ మ్యాచ్డ్. ఈ సెక్షన్‌కి ఇది కాదు నేరం. దీనికి ఇది కాదు సెక్షను. దీనికి ఇది కాదు. కానీ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్‌కి మాత్రం 104 ఈ ఒక్క మ్యాచింగే కరెక్ట్. దీనికి ఈ సెక్షను. ఈ సెక్షన్‌కి అది కాదు. దానికి ఈ సెక్షన్ కాదు. ఈ సెక్షన్‌కి ఇది కాదు. దీనికి ఈ సెక్షన్ కాదు. దీనికి ఈ సెక్షన్ కాదు. ఈ సెక్షన్‌కి ఇది కాదు. ఇవి 3 మ్యాచ్ గాల ఒకటే మ్యాచ్ అయింది. అది ఏ. అది వచ్చి బి. 20 బి. 21 ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెస్ బై ది పార్టీ హూ కాల్స్ హిమ్ షాల్ బి కాల్డ్. ఇది మనకి బేర్ యాక్ట్ అనేది ఏది చూసినా ఒకటే సెక్షన్ మార్పు. నో ప్రాబ్లం. ఈ క్వెషన్‌లో పాత యాక్ట్ చూసినా, కొత్తది చూసినా ప్రాబ్లం లేదు. మనకి ఆ యాక్ట్ చూసాం. మీరు సెక్షను కంటెంట్స్‌లో పోతే మీకు సెక్షన్ నంబర్ ఈజీగా దొరికిద్ది. మీరు ఇది ఎగ్జామినేషన్ షీట్ అనేది మీరు మొదట్లో కంటెంట్స్‌కెళ్ళినట్లయితే ఈజీగా దొరుకుతుంది. ఆ కంటెంట్స్‌లోకెళ్ళినప్పుడు మీరు ఈ సెక్షన్ 102, 142 పెడతాం. ఎగ్జామినేషన్ చీఫ్ అని చెప్పేసి మనం అంటాం. అప్పుడు బి. 22 ఇది ఎస్టాపిల్. ఎందుకంటే ది ప్రిన్సిపల్ విచ్ ప్రివెంట్స్ అండ్ పెర్క్లూడ్స్ అంటే ప్రివెంట్స్ ది పర్సన్ ఫ్రమ్ డెనయింగ్ సమ్ స్టేట్మెంట్ ప్రీవియస్లీ మేడ్ బై హిస్ ఓన్. ఈ 4లో మనం చూసినప్పుడు ఎస్టాపిల్ అనేది ఏ సెక్షనో మనం కంటెంట్స్‌లోకెళ్ళాలి. బేర్ యాక్ట్‌లో మొట్టమొదటి పేజీలోకి వెళ్ళినట్టయితే ఆ కంటెంట్స్‌లో 121లో ఎస్టాపిల్ అనే ఉంది. ఆ సెక్షన్‌ని మన కంటెంట్స్ ద్వారా పట్టుకొని బాడీ చదివితే ఆయన ఒకసారి ట్రూ అన్నప్పుడు మళ్ళా డెనై చేయకూడదు. ప్రీవియస్‌లో ట్రూ అన్నాడు. మరలా కాదని చెప్పటానికి లేదు. అందువలన దీనికి ఎస్టాపిల్ ఏ. తర్వాత 23 అండర్ ది బీఎస్ఏ ఫ్యాక్ట్స్ ఆఫ్ విచ్ ది కోర్ట్ విల్ టేక్ జ్యుడిషియల్ నోటీస్. ఇది కూడా మనకి సెక్షన్ తెలియలేదు గనక కంటెంట్స్‌కెళ్ళి చూస్తే సెక్షన్ 50లో అదే పదం ఉంది. ఫ్యాక్ట్స్ విచ్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అనే దానికి మనం చూస్తాం. ఇక్కడికొచ్చేసరికి ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ నోటీసబుల్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్. ఫ్యాక్ట్స్ యాక్చువల్లీ జ్యుడిషియల్ నోటీసబుల్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ అని చెప్పేసి మనం అన్నాం. ఆ తర్వాత హూ సెడ్ విట్నెసెస్ ఆర్ ఐస్ ఆఫ్ జస్టిస్. ఇది నాలెడ్జేనండి. ఇది నాలెడ్జ్ బేస్డే. అది మనం బేర్ యాక్ట్‌లో దొరకదు. అది బి అని చెప్పేసి అన్నాం. సెక్షన్ 25 పాత యాక్ట్ ఇచ్చాం. మీరు ఇది కన్‌ఫ్యూజ్ చేయటానికి ఇచ్చా. ఇది కొత్త యాక్ట్‌లో ఉంది. కొత్త యాక్ట్ అయితే ఇది ఆన్సరు. పాత యాక్ట్ అయితే ఇది ఆన్సరు. అందుకని కావాలని నేనిచ్చాను. కొత్త యాక్ట్‌లో ఇది ఆన్సర్ కరెక్టు. పాత యాక్ట్ ఇది. ఎవరైనా కొత్త యాక్ట్ చూసి గనక పెట్టారా పొరపాటుని ఈ యాక్ట్ చూసి పెట్టాలి. ఈ 2 ఉండయి. కొత్త యాక్ట్ అయితే ఇది కరెక్ట్ ఆన్సరు. పాత యాక్ట్ అయితే ఇది. ఈ ఓరల్ ఎవిడెన్స్‌ని ఎలా మనం చూస్తామంటే, మనం డెఫినిషన్‌లో పోయినప్పుడు ఎవిడెన్స్ యాక్ట్‌లో సెక్షన్ 3లో ఉంది. అదే బీఎస్ఏలో సెక్షన్ 2లో ఉంది.
ఫస్ట్‌ది బీఎస్ఏ ప్రకారం కరెక్టు. అదే ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం రెండోది కరెక్టు. ఇప్పుడు ఎవిడెన్స్ యాక్ట్ అడిగాడు గనక రెండోది. ఇలా మనము ఆ విధంగా మన బేర్ యాక్ట్‌ని ఐడెంటిఫై జేయాలి. సెక్షన్ ఐడెంటిఫై జేయాలి. మనం చదవాల్సిన అవసరం వస్తుంది.